రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయండి. అలాగే మరి ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. అందునిమిత్తమే మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడనే యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి క్రైస్తవుల యొక్క క్యాలెండర్ ప్రకారం మనం చూసినట్లయితే మరి ఈ దినం నుండి లెంట్ కాలం ప్రారంభమవుతుంది. మరి క్రైస్తవులకు క్రిస్మస్ సీజన్ అని, లెంట్ సీజన్ అని, మరి పునరుద్ధానం సీజన్ అని, ఈ విధంగా ఉపవాస పండుగలని, ఈ విధంగా ఒక రకమైనటువంటి కాలంలో మరి కొన్ని రకాలైనటువంటి భక్తి జీవితాన్ని మనం చేస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, భక్తి అనేది మనకి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేదిగా ఉండకూడదు. లేకపోతే ఒకప్పుడు ఎక్కువగా ఉండి ఒకప్పుడు తక్కువగా ఉండేది కూడా కాదు. దేవుని పట్ల మనకున్నటువంటి భక్తి జీవితం ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఉన్నప్పుడు సంతోషంగా ఉండి, మన పరిస్థితులు బాగోలేనప్పుడు దుఃఖించి దేవుని దూషించే వారంగా మనం ఉండకూడదు. యోబు జీవితంలో మరి అన్నీ కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. సర్వస్వం కూడా కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఆ విధంగా మన భక్తి జీవితం ఉండాలి. కనుక మరి లెంటు కాలంలో ప్రియులరా, మరి లెంటి కాలం ఆచరించాలని కొంతమంది చెబుతూ దానిని కొన్ని సంఘాల వారు పాటిస్తూ వస్తున్నారు. కొన్ని సంఘాలు అయితే చేయకూడదు, బైబిల్లో ఎక్కడుంది, దేవుడు చేయమన్నాడా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే అది. లెంటి కాలంలో ఈ 40 దినాలు యేసుప్రభువు వారి శిలువ శ్రమ దినాలు 40 దినాలని బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు. ఆచరించమని కూడా బైబిల్ ఎక్కడ మనం చూడం. కానీ మరి 2 దినాలు అనేవి ఎక్కడ ప్రారంభమైనవి అనేది మనం గమనిస్తే, మరి యేసు ప్రభువారు 40 దినాలే శ్రమపడ్డారా? తాను మరణించకముందు, శిలువ ఎక్కముందు 40 దినాలే ఆయన శ్రమపడ్డారా అనేది మనం ప్రశ్నేసుకుంటే మరి దానికి సరైన జవాబు మనకి దొరకదు. కారణం ఏంటంటే, యేసుప్రభు వారు శ్రమ పడడం అనేది ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా ఆయనకి శ్రమలు ప్రారంభమైనవి. ఆయన పుట్టిన తర్వాత రాజైన హేరోదు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. ప్రియులరా, అలాగే మరి 30 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఆయన పరిచర్య ప్రారంభించాడు. అయితే ఈ 30 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడు అనేది బైబిల్లో మనం చూడం. పరిచర్య ప్రారంభించాడని చెప్పారు కానీ జన్మం గురించి వ్రాయబడి ఉంది, పరిచర్య ప్రారంభించాడని వ్రాయబడి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడ ఉన్నాడనేది బైబిల్లో మనకి వ్రాయబడలేదు. ఆయన ఎక్కడున్నాడంటే ఇంటిలోనే ఉండొచ్చు, తల్లిదండ్రులకు సహకరిస్తూ లోబడుతూ మరి ఇంటిలోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో కూడా ఆయనను ఎన్నో రకాలుగా శాస్త్రులు పరిసయ్యులు
మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మాటలతో ఆయన్ని మాటల్లో తప్పు పట్టాలని, ఆయన చేష్టల్లో క్రియల్లో తప్పులు పట్టాలని, ఆయన చేస్తున్న బోధలో తప్పులు పట్టాలని ఎన్నో రకాలుగా ఆయన మరి వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఆయన వాస్తవాన్ని బోధించినప్పుడు అది వారికి జీర్ణం కాక ఆయన మీద తిరుగుబాటు చేస్తూ చంపాలని ప్రయత్నం చేశారు, రాళ్ళు రువ్వాలని ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఆయన మీద దాడి చేసినట్లుగా మనం చూస్తాం. యేసయ్య పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు కూడా శ్రమలతోనే ఆయన పరిచర్య చేశారు. కనుక యేసయ్య శిలువ శ్రమలు 40 దినాలని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కనుక ఇప్పుడు మరి ఈ దినాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే, మన పితరులు మరి ఈ 40 దినాల్లోనైనా ప్రజలు భక్తిభావం కలిగి ఉంటారు అనే ఒక ఆలోచనతోటి మరి 40 దినాలు ఏర్పాటు చేశారేమని నా అభిప్రాయం. గమనించండి, చర్చికి ఎప్పుడు వెళ్ళకపోయిన వారు కూడా, మరి ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళని వారు కూడా మరి 40 దినాల్లో మరి దైవ సన్నిధికి రావడం, దేవుణ్ణి ప్రార్థించడం అనేది జరుగుతుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి భక్తిభావం పెరిగి భక్తి యొక్క మోతాదు పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ప్రజల్లో ఏదో రకంగా భక్తిభావం నేర్పించాలి, భక్తిలో వారిని నడిపించాలని ఒక ఆలోచనతోటి మన పితరులు ఏర్పాటు చేశారేమో అని నేను అనుకుంటున్నా. కనుక ప్రియులారా, మరి యేసు ప్రభువారు సిలువ వేయబడడం అనేది యాదృచ్ఛికంగా జరగలేదు. ఏదో అప్పటికప్పుడు ఆయన సిలువ వేయడం అనేది జరగలేదు. యేసు ప్రభువారు సిలువ వేయబడడం, ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన యొక్క రెండవ రాకడ గురించి కూడా మరి పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేశాడు. కనుక ప్రియులరా, ఆయన ధర్మశాస్త్రములు ఏదైతే వ్రాయబడిందో, ఏ లేఖనాలైతే వ్రాయబడ్డాయో వాటిని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5:17 నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదన్నాడు. మానవుడి మీద ధర్మశాస్త్రం అధికారం చేస్తూ ఉంటున్నప్పుడు దానిని నెరవేర్చి దానిని కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆయన శిలువ మరణం గురించి ప్రియులరా, మరి ప్రవక్త అయినటువంటి యెషయా సుమారుగా 400 సంవత్సరాలకు ముందుగానే ఆయన ప్రవచించాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఆయన పొందబోయే శ్రమలన్నీ కూడా యెషయా వివరించాడు. 400 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువ మరణాన్ని ఎవరు చూశారంటే యెషయా భక్తుడు చూశాడు. ఆ దర్శనంలో యెషయా ఆ శిలువ దర్శనాన్ని చూస్తూ ఆయన శ్రమలను వివరిస్తూ 53వ అధ్యాయం అంతా కూడా ఆయన శిలువ శ్రమలను గురించి వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, లేఖనాల్లో నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసుప్రభువు వారు ఎందుకు సిలువ వేయబడ్డారంటే, లేఖనాల్లో ఏమున్నది అని మనం గమనిస్తే ప్రియులరా, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుషులందరూ కూడా నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో, సర్పం కాటు తిన్న ప్రతివాడు కూడా సర్పం యొక్క ప్రతిమను చూసి ఏ విధంగా అయితే బ్రతికాడో, విషము కలిగినటువంటి సర్పము చేత కాటువేయబడిన వాడు విషము లేని సర్పమును చూసినప్పుడు ఏ విధంగా అయితే బ్రతికాడో, పాపము చేత మరణించబడుతున్నటువంటి మానవుడు పాపము లేని యేసయ్య వైపు చూస్తూ ఉంటే ఆయన బ్రతుకుతాడు, చూసిన వాళ్ళందరూ కూడా నిత్యజీవం పొందుతారని బైబిల్ చెప్పిన రీతిగా, లేఖనాలు చెప్పిన రీతిగా ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా,
ఆయన ఎవరి కోసం సిలువ వేయబడ్డారంటే మన కోసమే ఆయన సిలువ వేయబడ్డాడు. మనందరి పాపముల నిమిత్తమై, మనందరి పాపముల యొక్క పరిహారము నిమిత్తమై, పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఆయన మరి పరిశుద్ధుడు గనుక పాపము చేసిన వారిని పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. యేసుప్రభువు వారు అన్నారు, ప్రియులరా, మరి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో నిరూపించగలడని యేసయ్య చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, యేసయ్య లేఖనాల్ని నెరవేర్చడానికి ఆయన శిలువ యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక మరి 40 దినాల్లో భక్తి జీవితం మరి మనం ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. ఈ 40 దినాలు భక్తి చేయడంలో మరి కొంతమంది అన్వి తినకూడదంటారు, కొంతమంది శుభకార్యాలు చేయకూడదంటారు, వెళ్ళకూడదంటారు, కొంతమంది ఉపవాసం అంటారు, కొంతమంది పూలు పెట్టుకోకూడదంటారు. ఈ విధంగా కొన్ని నియమాలు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా బైబిల్లో లేవు, కానీ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. ఇవి మనం పెట్టుకుని మనం ఇదే శాసనం ఇదే చేయాలని ఒక మరి చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితులు సంఘాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రియులరా, మనం ప్రతి విశ్రాంతి దినాన్ని కూడా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రభు బల్ల ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శ్రమలను, మరణాన్ని, మరి పునరుత్థానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని మనం గమనించాలి. కనుక ప్రియులరా, యేసయ్య మరి సిలువ శ్రమ జానకు దినాలు మనం ఆచరిస్తున్న మనము ఒకటి గమనించాలి. యేసుప్రభువు వారు సిలువలో చూపించిన ఆ ప్రేమ, ఆ దయ, ఆ యొక్క మరి తగ్గింపు, ఆ యొక్క విధేయత, ఆ యొక్క దీర్ఘశాంతము, ఆ యొక్క క్షమించే గుణం మనలో ఉన్నాయా అనేది గమనించాలి. యేసు సిలువలో చూపించినటువంటి ప్రేమ, ఆ విధేయత, ఆ క్షమించే గుణం మనలో ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటైనా మనలో ఉంటే మనం చేసే ఈ దినాలకు ఒక అర్థం ఉంటుంది. కనుక మనలో మార్పు లేనప్పుడు, మనలో ప్రేమ చూపించినప్పుడు, మనలో విధేయత లేనప్పుడు, మనలో క్షమించే గుణం లేనప్పుడు, ఇటువంటి లెంటి కాలాలు ఎన్ని ఆచరించినప్పుడు కూడా, ఎన్ని క్రిస్మస్లు చేసినప్పుడు కూడా అవి వ్యర్థమని గమనించాలి. కనుక ప్రియుల, ఏదో ఆచారంగా, ఏదో అలవాటు ప్రకారంగా మనం చేస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం. దేవుడు ఆశించేది, దేవుడు చూసేది పైరూపాన్ని కాదు, కానీ దేవుడు చూసేది అంతరంగాన్ని చూసే దేవుడని మనం గమనించాం. కనుక ప్రియులరా, యేసుప్రభువు వారిని మరి శాస్త్రులు ఎవరు సిలువ వేశారంటే శాస్త్రులు, పరిసయ్యులు, మరి ప్రజలు కేకలు వేశారు. రోమా ప్రభుత్వంలో పిలాతు అధికారంలో యేసయ్య సిలువ వేయబడ్డాడు. సిలువ వేయమని కేకలు వేశారు. ఆ కేకలు వేసిన వారు ఎవరున్నారో తెలిసిన, ఆ కేకలు వేసిన వారిలో ఆయన చేత స్వస్థత పొందిన వారు ఉన్నారు, ఆయన చేత బాగుపడిన వారు ఉన్నారు, ఆయన పంచి ఇచ్చిన రొట్టెలు మరి చేపలు తిన్నవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఆయన చేత ఉపకారం పొందిన వాళ్ళు సైతం కూడా సిలువ వేయమని కేకలు వేసిన ఆ పరిస్థితిని మనం చూస్తాం. అయితే యేసుప్రభువు వారు ఒక్కసారే సిలువ వేయబడ్డారు. కానీ ఈనాడు యేసుప్రభువు వారు పదే పదే సిలువ వేయబడుతున్నారు. హెబ్రీ పత్రిక 6:4 వాక్యం ఏం చెప్తుందంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై మరి ఇహలోక సంబంధమైనటువంటి మరి వరములను అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని
మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఒకసారి రక్షించబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం, పరిశుద్ధాత్మ పొందాం, పరలోక సంబంధమైన వరాలు మనం రుచి చూసాం. ఈ విధంగా భక్తిలో కొనసాగుతూ తప్పిపోయాం. మనం ఏదో ఒక సందర్భంలో మనం తప్పిపోయినప్పుడు, ఎక్కడైతే తప్పిపోయామో, ఏ విషయంలో మనం తప్పిపోయామో అప్పుడే ఆయన్ని మనం సిలువ వేశాం. మరలా సిలువ వేస్తున్నాం. లేచింది మొదలుకొని పడుకునే వరకు కూడా మనం ఎన్నోసార్లు మనం సిలువ వేస్తున్నాం. చిన్న చిన్న విషయాలు మనం అబద్ధాలు ఆడి మోసం చేసి మరి ఆయన్ని మనం సిలువ వేస్తున్నాం. బూతులు మాట్లాడి, మాటలకూడని మాటలు మాట్లాడి, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళి, ఉండకూడని స్థలాల్లో మనం ఉండి ఆయన్ని మనం సిలువ వేస్తున్నాం. ఎంతగా మనల్ని బట్టి ఆయన దుఃఖిస్తున్నాడు. గమనించండి ప్రియులారా, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం జరిగిస్తున్నాం. దేవుడు అసహించుకునే కార్యాలు మనం జరిగిస్తున్నాం. మా భక్తి మార్గంలో మనం తొలగిపోతున్నాం కనుక మన ఇష్టాన్ని జరిగించుకుంటూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ అబద్ధమాడి, మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, ఈ విధంగా దేవుని మార్గం నుండి తొలగిపోయి పదే పదే ఆయన్ని మనం సిలువ వేస్తున్నాం. ఎన్నిసార్లు నువ్వు సిలువ వేసావు? ఎన్నిసార్లు నువ్వు అబద్ధమాడి సిలువ వేసావు ఆయన్ని? గమనించండి ప్రియులారా, నీవు నేను సిలువ వేస్తున్నాం. ఏ విధంగా మనం సిలువ వేస్తున్నాం? ఆదివారం ఆరాధనకు మానేయడం ద్వారా, మందిరానికి రాకుండా నీ సొంత పనులు చేసుకోవడం ద్వారా, మందిరానికి రాకుండా ఫంక్షన్లకి, మరి పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, నీ సొంత పనులకి వెళ్ళడం వల్ల యేసుప్రభు వారిని సిలువ వేస్తున్నాం. విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి అని దేవుడు చెప్పినప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించుకోకుండా, ఆరాధనకి రాకుండా నీ సొంత పనులు చూసుకోవడం ద్వారా ఆయన నువ్వు సిలువ వేస్తున్నావు. గమనించిన ప్రియులారా, మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం లేదు. మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో, మన క్రియల్లో ప్రియులారా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కనుక దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకోకుండా ఆయనకి రెండవ స్థానం ఇస్తే ఆయన్ని మనం సిలువ వేసినట్టే. గమనించండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇవ్వకపోవడం కూడా ఆయన్ని సిలువ వేయడమే. గమనించండి ప్రియులారా, ఈ విధంగా జీవితంలో మనం ఎన్నోసార్లు ఆయన్ని సిలువ వేస్తున్నాం. కనుక మరి ఆయన్ని మరలా సిలువ వేయకూడదు. ఎవరు సిలువ వేస్తున్నారు? అన్యులు కాదు సిలువ వేసేది, దేవుని నమ్ముకున్న వారే, సంఘమే, సంఘస్థులే ఆయన్ని సిలువ వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఆయన్ని మనం సిలువ వేయకూడదు. కనుక మనల్ని బట్టే దేవుని నామానికి అవమానం కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, సిలువ వేయొద్దు యేసుప్రభు. కనుక మరి ముందుకు వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో మరి సిలువను గూర్చినటువంటి విషయాలు ఏం జరిగినాయో, ఆయన సిలువను గురించి ఆయన ఏం చెప్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ అంటే అర్థం ఏంటంటే ఆయన సిలువ మరణం అనే మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈనాడు సిలువ గుర్తులు వేసుకొని ఎంతోమంది మెడలో వేసుకుని ప్రియులారా, పుస్తల తాడులో ఉంటున్నాయి, గొలుసుల్లో ఉంటున్నాయి, మగవాళ్ళు వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు వేసుకుంటున్నారు, మరి పుస్తకాల మీద సిలువలు వేస్తున్నారు, ఇంటి మీద సిలువలు వేస్తున్నారు, సమాధి మీద కూడా సిలువ పెడుతున్నారు. విచారకరమైన సంగతి ఏంటంటే మెడలో సిలువ వేసుకొని ప్రియులరా మరి తాగుబోతులైపోతున్నారు, భయంకరమైన పాపాలు చేస్తున్న వారిని మనం చూస్తున్నాం. ఎంత అవమానం దేవునికి. కనుక సిలువ ఈనాడు బ్రాందీ షాపుల్లో ఉంటుంది, వైన్ షాపుల్లో ఉంటుంది, మరి వ్యభిచార గృహాల్లో ఉంటుంది, దొంగతనాలు చేసేవారి మెడలో ఉంటుంది. పౌలు ఏమంటాడో తెలిసిన 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 17-18 వచనాల్లో క్రీస్తు యొక్క మరి సిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము,
రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చి పౌలు చాలా చక్కగా వ్రాశాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సిలువ వ్యర్థము కాకుండా ఉండాలి. ఎవరి విషయంలో కూడా, భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరి విషయంలో కూడా సిలువ వ్యర్థము కాకూడదు. యేసుప్రభువు వారి సిలువ యాగము, సిలువలో కార్చిన రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తము ఎవరి విషయంలో కూడా వ్యర్థము కాకూడదు. కారణం ఏంటంటే ఆయన చనిపోయినది లోకం కోసం ఆయన చనిపోయాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పిన రీతిగా సమస్త మానవాళి పాపముల కోసం కూడా ఆయన చనిపోయినప్పుడు, ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరి విషయంలో కూడా సిలువ వ్యర్థము కాకూడదని వాక్యం చెప్తుంది. కనుక పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరి విషయంలో కూడా సిలువ వ్యర్థము కాకూడదు. ఒకప్పుడు ఆయన విషయంలో సిలువ వ్యర్థమైపోయింది. సిలువను గూర్చిన వార్త అతనికి వెర్రితనంగా ఉంది. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా తిరిగి జీవించడం ప్రారంభించాడు. క్రైస్తవులను రోడ్ల మీదకి ఈడ్చి, ఇంటింటా చొచ్చి, జుట్టు పట్టుకుని రోడ్ల మీదకి ఈడ్చి కొరడాలతో కొట్టినటువంటి పౌలు క్రైస్తవ్యం లేకుండా చేయాలి, క్రైస్తవులు లేకుండా చేయాలని క్రైస్తవం మీద పగపట్టి భయంకరంగా జీవించినటువంటి పౌలు దమస్కు పట్టణం దగ్గర దేవుడు ఆయన్ని దర్శించినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, దేవుడు అతన్ని ప్రియులరా తన పరిచర్య కోసం వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఏ వ్యక్తి అయితే క్రైస్తవ్యానికి ఎదురు తిరిగాడో, ఏ వ్యక్తి అయితే క్రైస్తవ్యం లేకుండా చేయాలని కంకణము కట్టుకొని యెరూషలేములోను దమస్కులోను ఆయా ప్రాంతాల్లో క్రైస్తవులందరినీ కూడా చంపాలని ప్రయత్నం చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు, అదే వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. అదే వ్యక్తిని దేవుడు తన పని కోసం వాడుకున్నాడు. అదే వ్యక్తిని తన సువార్త నిమిత్తము ఎన్నో రకాలైన శ్రమలు అనుభవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించి ప్రియులారా అనేక మందికి సువార్త చెప్పాడు. తన సాధనంగా వాడుకున్నాడు. తన కోసం బలమైన సాధనంగా వాడుకుని 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అనేకమైన సంఘాలని కట్టాడు. అనేకమైన ఆత్మలను సంపాదించాడు. పౌలు జీవితంలో ఒకప్పుడు సిలువను గూర్చిన వార్త వ్యర్థమైంది, కానీ దేవుడు ఆయన్ని పట్టుకున్న తర్వాత, తన పరిచర్య కోసం ఏర్పాటు చేసిన తర్వాత అదే సిలువను గూర్చిన వార్త దేవుని శక్తిగా మారి, దేవుడు తన ఆత్మచేత నింపబడి శక్తిని ఇచ్చి అనేకమైన ఆత్మలను సంపాదించడానికి దేవుడు సాధనంగా వాడుకున్నాడు. గమనించండి, ఈనాడు సిలువను గూర్చిన వార్త, ఈనాడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. చట్టాలు తీసుకొస్తున్నారు, శాసనాలు తీసుకొస్తున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు, సేవకులను అడ్డగిస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్నారు, యేసుప్రభువు వారి మీద ఎన్నో రకాలైన తప్పుడు బోధలు చేస్తున్నారు, సేవకులను కొడుతున్నారు, హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. ప్రియులారా, మందిరాలు పడగొట్టేశారు. చాలా చోట్ల మందిరాలు పడగొట్టేశారు, మందిరాలు కాల్చేశారు. ఎంతోమంది సేవకుల మీద దాడులు చేస్తూ వారు సువార్త కోసం వెళ్ళినప్పుడు వారు వెళ్ళినటువంటి ఆ వ్యాన్లు కానీ ఆ యొక్క వాహనాలు కానీ ధ్వంసం చేసి దేవుని బైబిల్ గ్రంథాన్ని కాల్చివేసి కాళ్ళతో తొక్కుతున్న భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో జరుగుతున్నాయి. మతోన్మాదులు క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఈనాడు కంకణం కట్టుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, వాస్తవం ఏంటంటే క్రైస్తవ్యానికి ఎదురు తిరిగిన వారెవరో కూడా బైబిల్ ఏం చెప్తుందంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆది నుండి కూడా చరిత్ర మనం చూస్తే
క్రైస్తవ్యానికి ఎదురు తిరిగిన వారెవరు కూడా నిలబడలేకపోయారు దేవుని ఎదుట. మట్టిలో కలిసిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. నగ్న సత్యం ఏంటంటే క్రైస్తవ్యానికి శ్రమలు వచ్చే కొద్దీ కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, శ్రమలు వచ్చే కొద్దీ కూడా క్రైస్తవ్యం విస్తరించబడింది, కానీ క్రైస్తవం ఎప్పుడు కూడా తగ్గిపోలేదు, అది నిర్మూలము కాలేదు. క్రైస్తవ్యాన్ని నిర్మూలం చేద్దాము అనే ఆలోచన చాలా బుద్ధిహీనమైన ఆలోచన. చూడండి, మరి చిన్న కాలువకి మనం వంతెన కడతాం, నదులకు కూడా వంతెన కడతాం, కానీ సముద్రానికి మనం వంతెన కట్టలేం, దాన్ని ఆనకట్ట కట్టలేం, దాన్ని ఆ ప్రవాహాన్ని మనం ఆపలేం. క్రైస్తవ్యం కూడా ఒక సముద్రం లాంటిది. అది ఆటంకాలు కలిగే కొద్దీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, కానీ అది ఇప్పుడు ఆగిపోయేది కాదు. గమనించండి, ఈనాడు మతోన్మాదులు ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారని చెప్పి ఎంతోమందిని ఈనాడు జైలు పాలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పౌలు కూడా అలాగే జీవించాడు. జరిగిన సంగతి ఏంటంటే, పౌలును దేవుడు ఏ విధంగా అయితే వాడుకున్నాడో, ఈనాడు మతోన్మాదులందరూ కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వారందరూ కూడా రక్షించబడాలని మనం దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయాలి. వారందరిని మనం క్షమించాలి. దేవుడు వారందరినీ కూడా తన పరిచర్య కోసం, తన సేవ కోసం వాడుకొనుగాకని మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవ్యానికి ఎదురు తిరిగిన పౌలుని ఏ విధంగా అయితే వాడుకున్నాడో, ఈనాడు మతోన్మాదులను కూడా దేవుడు అలా వాడుకుంటాడని మనం ప్రార్థన చేయాలి. గమనించండి ప్రియులారా, సిలువను గూర్చిన వార్త ఈనాడు మతోన్మాదులకు ఎలాగుందంటే వెర్రితనంగా ఉంది. వెర్రితనంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పిచ్చోడు ఏం చేస్తాడు? పిచ్చోడి చేతికి రాతగా ఇచ్చే ఏం చేస్తాడు? గనుక పౌలు జీవితాన్ని మార్చిన దేవుడు, సిలువను గూర్చిన వార్త దేవుని శక్తిగా మారింది. ఈ మాటలు వింటున్న నీవు ఇలాంటి కాలంలో నీ జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేయాలి. సిలువను గూర్చిన వార్త అనేక మందికి నువ్వు తెలియచేయాలి. అనేక మందిని సిలువ దగ్గరికి నువ్వు నడిపించాలి. ఆ విధంగా చేయగలిగితే ఈ లెంటి దినాలకు ఉండేటువంటి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కానీ ఏదో ఆచార ప్రకారంగా 40 దినాలు చేసేద్దాం, ప్రార్థనలకు వెళ్దాం, వద్దామనే ఆలోచన మనకు ఉండకూడదు. ఆచారం మనకి ముఖ్యం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితాన్ని మనం జీవిద్దాం. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. ఇలాంటి దినాల్లో మా జీవితాలు మార్చుకొని సులువైక అర్థం మనం తెలుసుకొని సులువని కూర్చున్న వార్త అనేక మందికి తెలియచేయడానికి నీ కృప దయచేయండి. ప్రభువా, అపోస్తలుడైనటువంటి పౌలు వలె మేము కూడా నీ సేవలో మా జీవితాల్లో సిలువ శక్తిగా మార్చుకొని అనేక మందికి సువార్త అందించడానికి సహాయం చేయండి. క్రైస్తవానికి జరుగుతున్న వ్యతిరేకతను మీరు తీసివేయమని అడుగుతుంటున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ చిత్తమైతే మరోసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.